హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ వీడియోలో మనము స్ట్రక్చరల్ అనాలసిస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ అయినటువంటి మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అనే దాని గురించి చూద్దామండి. ఓకే, సో మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే హార్డీ క్రాస్. ఓకే, అతని పిహెచ్డి స్కాలర్స్ని యూస్ చేసుకొని, సో అతని ఐడియాలజీని మొత్తం యూస్ చేసుకొని మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేశారు. సో దట్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ హార్డీ క్రాస్ మెథడ్. ఓకే, రైట్. సో హార్డీ క్రాస్ మెథడ్ లేదా మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో ఒక ప్రాబ్లమ్ని మనం అనాలసిస్ చేయాలి అంటే, ఏదైనా ఒక ప్రాబ్లం లైక్ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్. సో డిటర్మినేట్ స్ట్రక్చర్స్, ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ అని మనకి 2 టైప్స్ ఉంటాయి స్ట్రక్చరల్ అనాలసిస్లో. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిటర్మినేట్ స్ట్రక్చర్స్ అని చెప్పాము అంటే, దిస్ ఈజ్ ఎ సింప్లీ సపోర్టెడ్ బీమ్. దిస్ ఈజ్ ఎ సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్లో ఒక పిన్ సపోర్ట్ ఉంటుంది, ఒక రోలర్ సపోర్ట్ ఉంటుంది. సో అండ్ ఏదో ఒక లోడ్ ఉంటుంది. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ బీమ్స్ని మనము ఈజీగా అనాలసిస్ చేయొచ్చు. హౌ? బికాజ్ వీ హ్యావ్ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. Those are sum of the forces along horizontal direction equal to 0, sum of the forces along vertical direction is equal to 0, sum of the moments at any point equal to 0. ఈ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని ఈ డిటర్మినేట్ స్ట్రక్చర్ని మనం అనాలసిస్ చేయొచ్చు. ఎందుకని ఇక్కడ సపోర్ట్ రియాక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఒక అన్నోను, ఇక్కడ సపోర్ట్ రియాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక అన్నోను. 2 అన్నోన్స్ ఉన్నాయి, 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి. సో 3 అన్నోన్స్, ఈ తెలియని రెండింటిని క్యాలిక్యులేట్ చేయడానికి మనకున్న 3 ఈక్వేషన్స్ సరిపోతాయి. సో ఈ ఈక్వేషన్స్ని యూస్ చేసుకొని ఈ 2 అన్నోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎండ్ ఏ, ఇది ఎండ్ బి అనుకుంటే, సో రియాక్షన్ ఎట్ ఎండ్ ఏ అండ్ రియాక్షన్ ఎట్ ఎండ్ బి, ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు యూజింగ్ దీస్ 3 ఈక్వేషన్స్. సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ డిటర్మినేట్ స్ట్రక్చర్. డిటర్మినేట్ స్ట్రక్చర్ ఏ స్ట్రక్చర్ని అయితే మనము ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయగలమో, అనాలసిస్ చేయగలమో, అటువంటి బీమ్స్ను మనం ఏమంటాము? డిటర్మినేట్ బీమ్స్ అంటాము. అలా కాకుండా ఇఫ్ యూ కన్సిడర్ దిస్ బీమ్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ లోడ్ ఎట్ ఎనీ పాయింట్. సో ఇటువంటి బీమ్స్ని మనం అనాలసిస్ చేయాలంటే చూడండి, ఇట్ ఈజ్ ఏ అనుకొని దిస్ ఎండ్ ఈజ్ బి అనుకుంటే, సో ఇక్కడ సపోర్ట్ రియాక్షన్ ఆర్ఏ, సపోర్ట్ రియాక్షన్ ఆర్బి. సో ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది, రెసిస్టింగ్ మూమెంట్ ఉంటుంది. అదేవిధంగా సపోర్ట్ బి దగ్గర కూడా మూమెంట్ ఉంటుంది. సో మూమెంట్ ఎట్ ఏ అండ్ మూమెంట్ ఎట్ బి రెండు ఉంటాయి, మూమెంట్ ఎట్ ఏ, మూమెంట్ ఎట్ బి. సో మొత్తం ఇక్కడ ఎన్నిటిని క్యాలిక్యులేట్ చేయాలి మనము? ఆర్ఏ, ఆర్బి, ఎంఏ అండ్ ఎంబి. మొత్తం 4 అన్నోన్స్ ఉన్నాయి. ఎన్ని అన్నోన్స్ అండి? 4 అన్నోన్స్. బట్ హౌ మెనీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వీ హ్యావ్? మనకి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఫర్ 2 డైమెన్షనల్ స్ట్రక్చర్, లీనియర్ స్ట్రక్చర్. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ 2 డైమెన్షనల్ స్ట్రక్చర్స్కి వీ హ్యావ్ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 అన్నోన్స్ ఉన్నాయి. సో 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని యూస్ చేసుకొని 4 అన్నోన్స్ని క్యాలిక్యులేట్ చేయలేము. సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్. ఇండిటర్మినేట్ స్ట్రక్చర్. సో ఇది వచ్చేసి డిటర్మినేట్ స్ట్రక్చర్, ఇది వచ్చేసి ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్. సో ఇటువంటి ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ మనకి రెగ్యులర్ బిల్డింగ్స్లో చాలా ఉంటాయి. రెగ్యులర్ బిల్డింగ్ మీన్స్ ఫ్రేమ్. సో మనం ఇనిషియల్గా కాలమ్స్ని బిల్డప్ చేసుకొని దానిపైన ఏం చేస్తాము? స్లాబ్స్, బీమ్స్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఆ బీమ్స్ పైన స్లాబ్ వేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కాలమ్స్ అనుకుందాం, పిల్లర్స్ అనుకుందాం. సో దిస్ ఈజ్ ఎ బీమ్. సో మనకి బిల్డింగ్ కాబట్టి 3 డైమెన్షన్స్ ఉంటాయిగా. సో దిస్ ఈజ్ అనదర్ బీమ్, దిస్ ఈజ్ అనదర్ బీమ్, దిస్ ఈజ్ అనదర్ బీమ్, దెర్ ఈజ్ 1 more కాలమ్ హియర్, 1 more కాలమ్ హియర్. సో ఇట్లాగా ఒక ఇండిటర్మినేట్ ఫ్రేమ్ని అనాలసిస్ చేయడం కోసం మనకి మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అనేది చాలా 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 హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇదంటే ఈజీ, ఇది ఈజీ కాబట్టి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని యూస్ చేసుకొని సాల్వ్ చేస్తాము. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ ఈజీ వన్. దిస్ ఈజ్ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్. ఇండిటర్మినేట్ స్ట్రక్చర్. ఇటువంటి ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ని మనము మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం, మూమెంట్స్, సో ప్రతి ఎండ్లోనూ కొంత మూమెంట్ ఉంటుంది, ప్రతి సపోర్ట్ దగ్గర కొంత మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ని మనం క్యాలిక్యులేట్ చేయడం కోసం we will use moment distribution method.
ఓకే రైట్. సో మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఒక స్ట్రక్చర్ని అనాలసిస్ చేయాలి అంటే డెఫినెట్గా అందులో మనకి ఈ 4 పాయింట్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. ఈ 4 పాయింట్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది ఫస్ట్ వన్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. ఫస్ట్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. దాని షార్ట్ ఫామ్ ఎలా రాసుకుంటున్నాను, డిఎఫ్ అని రాసుకుంటున్నాను. తర్వాత రిలేటివ్ స్టిఫ్నెస్. సో స్టిఫ్నెస్ కాబట్టి కే స్టిఫ్. ఓకే. తర్వాత క్యారీ ఓవర్ ఫ్యాక్టర్, ఇది ఒక టర్ము. అండ్ ఎండ్ మూమెంట్స్, ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్. ఓకే. సో ఈ 4 టర్మ్స్ కానీ మనకు తెలిస్తే వీ కెన్ గో త్రూ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఓకే. సో ఇందులో ఫస్ట్ రిలేటివ్ స్టిఫ్నెస్. రిలేటివ్ స్టిఫ్నెస్ కే. ఓకే. సో రిలేటివ్ స్టిఫ్నెస్ కే అనేది ఏంటంటే, సో ప్రతిదానికి కొంత స్ట్రెంగ్త్ ఉంటుందండి. ఓకే. స్ట్రెంగ్త్, రెసిస్టెన్స్ అగెయినెస్ట్ డిఫార్మేషన్ని మనం ఏమంటాము, స్టిఫ్నెస్ అంటాం. ఓకేనా. సో అది కానీ ఎక్కువ స్టిఫ్గా ఉన్నదంటే ఎక్కువ డిఫార్మ్ అవ్వదు. డిఫార్మ్ అంటే ఏంటి, షేప్ అవుట్ అవ్వడం. ఓకే. స్టిఫ్నెస్ ఎక్కువగా ఉన్నదంటే అది ఈజీగా డిఫార్మ్ అవ్వదు. ఓకేనా. సో రైట్. సో ఇప్పుడు దానికి మనం స్టిఫ్నెస్కి ఫార్ములా, బేసిక్ ఫార్ములా మనకి ఫర్దర్గా ఫండమెంటల్స్ నుంచే వచ్చి ఉంటుంది కాబట్టి స్టిఫ్నెస్ ఈజ్ నథింగ్ బట్, స్టిఫ్నెస్ కే ఈజ్ నథింగ్ బట్ లోడ్ బై డిఫ్లెక్షన్. స్టిఫ్నెస్కి ఫార్ములా ఏంటి, లోడ్ బై డిఫ్లెక్షన్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక పిన్ సపోర్టు, ఒక ఫిక్స్డ్ సపోర్ట్ ఉండి తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఎం అనే ఒక లోడ్ వేసాను. ఈ లోడ్ని ఏమంటాము, మూమెంట్ అంటాము. బేసిక్గా ఈ రొటేషనల్ లోడ్ని మనం ఏమంటాం, మూమెంట్ అంటాం. ఈ లోడ్ వల్ల ఏమవుతుంది, ఇది ఇలా డిఫ్లెక్షన్ అవుతుంది. దిస్ ఈజ్ ద డిఫ్లెక్టర్ ప్రొఫైల్. ఓకే. డిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత డిఫ్లెక్ట్ అవుతుంది, థీటా డిఫ్లెక్ట్ అవుతుంది, యాంగిల్ తిరుగుతుంది. బికాజ్ ఇట్ ఈజ్ రొటేషనల్ ఫోర్స్. ఓకేనా. సో ఈ డిఫ్లెక్షన్ ఏంది, దిస్ ఈజ్ ద లోడ్ అండ్ డిఫ్లెక్షన్ ఈజ్ థీటా. Okay, so stiffness is nothing but in terms of rotation, stiffness is nothing but load by deflection. So this is equation for calculating stiffness of a beam. సో మనం ఏ బీమ్కి అయితే స్టిఫ్నెస్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటామో ఆ బీమ్కి రిలేటెడ్గా ఉన్న మూమెంట్, అదేవిధంగా యాంగులర్ డిఫార్మేషన్, ఈ రెండు తెలిసి ఉంటే మనం ఖచ్చితంగా స్టిఫ్నెస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫర్దర్గా డీప్గా పోకుండా ఊరికే చూసాము అంటే, సో మనకి రెగ్యులర్గా బీమ్స్ ఉంటాయి. ఆ బీమ్స్లో ఇఫ్ ఫార్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్, ఫార్ ఎండ్ కానీ ఫిక్స్డ్ ఉందంటే స్టిఫ్నెస్ ఈజ్ ఈక్వల్ టు I/L. అదేవిధంగా ఇఫ్ ఫార్ ఎండ్ ఈజ్ పిన్డ్. సో ఫార్ ఎండ్ అనేది పిన్లో ఉన్నదంటే, పిన్ చేసి ఉన్నదంటే దానికి ఎంత అంటే స్టిఫ్నెస్ వాల్యూ 3/4 ఆఫ్ I/L. ఇఫ్ ఫార్ ఎండ్ ఈజ్ ఫ్రీ. సో ఫార్ ఎండ్ కానీ ఫ్రీగా ఉన్నదనుకోండి, దానికి స్టిఫ్నెస్ వాల్యూ ఎంత, 0. ఓకే. సో ఈ 3 అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ దీస్ ఆర్ ది స్టాండర్డ్ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే. జస్ట్ లైక్ a+b² ఈజ్ ఈక్వల్ టు a² + 2ab+b². జస్ట్ లైక్ దట్, దీస్ ఆర్ ది బేసిక్ ఫండమెంటల్స్. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో కే వాల్యూ ఈజ్ I/L. సో ఇప్పుడు నేను ఫార్ ఎండ్ అన్నాను కాబట్టి యాజ్ ఏ లెర్నర్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద ఫార్ ఎండ్ మీన్స్. ఫార్ ఎండ్. సో ఇక్కడ నేను ఏ దగ్గర ఉన్నానంటే, సో ఏబి అనేది ఒక బీమ్ అనుకుంటే నేను ఇక్కడ నిలబడ్డాను అంటే, ఏ దగ్గర నేను నిలబడ్డాను అంటే దిస్ ఈజ్ మై ఫార్ ఎండ్. ఓకే. నేను ఇక్కడ ఉన్నప్పుడు దిస్ ఈజ్ బి ఈజ్ ద ఫార్ ఎండ్. ఓకే. లేదు నేను ఇక్కడ నిలబడ్డాను అనుకో, బి దగ్గర ఇక్కడ నిలబడ్డాను అనుకో, దిస్ ఈజ్ ద ఫార్ ఎండ్. దేనికి ఫార్ ఎండ్, బికి ఫార్ ఎండ్ ఏ. అలా కాకుండా ఏ దగ్గర నిలబడితే ఏకి ఫార్ ఎండ్ ఏది, బి.
ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను, ఇఫ్ ఫార్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్, నేను ఇక్కడ ఉండేసి ఇక్కడ ఈ బీమ్, సో ఈ ఎండ్ కానీ ఫిక్స్ అయి ఉన్నది అంటే, ఫార్ ఎండ్ అనేది ఫిక్స్ అయి ఉన్నది అంటే దానికి స్టిఫ్నెస్, ఈ బీమ్కి స్టిఫ్నెస్ ఎంత తీసుకోవాలి, I/L తీసుకోవాలి. ఓకే. అదేవిధంగా ఇఫ్ ఫార్ ఎండ్ ఈజ్ పిన్డ్, ఇఫ్ ఫార్ ఎండ్ ఈజ్ పిన్డ్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా వదిలేస్తే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, బీ దగ్గర ఉన్నాను అనుకోండి, బీ దగ్గర ఉండేసి మై ఫార్ ఎండ్ ఈజ్ పిన్డ్ అన్నాను అనుకో, అంటే ఇక్కడ నుంచి చూస్తే దిస్ ఈజ్ ద ఫార్ ఎండ్, బీకి ఏ అనేది ఫార్ ఎండ్, దూరంగా ఉండే ఎండ్. సో ఫార్ ఎండ్ పిన్డేగా, సో దిస్ ఈజ్ పిన్ సపోర్ట్ ఉందనుకోండి, దిస్ ఈజ్ ఫార్ ఎండ్ ఈజ్ పిన్డ్ ఉంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఈ సపోర్ట్ నుంచి ఇటు సైడ్కి మనం కన్సిడర్ చేసుకోవాల్సిన స్టిఫ్నెస్ ఎంత, 3/4 ఆఫ్ I/L, సారీ 3/4 ఆఫ్ I/L. అలా కాకుండా ఇఫ్ ఫార్ ఎండ్ ఈజ్ ఫ్రీ, ఇఫ్ ఫార్ ఎండ్ ఈజ్ ఫ్రీ, సో ఇప్పుడు నేను ఏ దగ్గర ఉన్నాను, బి దగ్గర ఏమీ లేదు, సపోర్ట్ ఏమీ లేదు, ఇలా లేకుండా ఫ్రీగా ఉన్నదనుకుంటే ఈ బీమ్కి రిలేటెడ్గా ఉన్న స్టిఫ్నెస్ ఎంత, 0. సో దీస్ ఆర్ ది 3 స్టిఫ్నెస్సెస్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఇది గుర్తుంటేనే మనము ఫర్దర్గా ప్రాబ్లం చేయగలం. ఓకే. సో డీప్ ఎక్స్ప్లెనేషన్లోకి ఇవి ఎలా వచ్చాయనో డీప్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో. ఓకే. సో జస్ట్ ఫర్ టైమ్ సేవింగ్ I am explaining these things. I will do one more video on these things. Okay, right. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ కాలం, ఓకే, ఈ కాలం దగ్గర నుంచి, సో నేను పైనుంచి టాప్ వ్యూ నుంచి చూస్తున్నాను కాబట్టి కాలం అని పిల్లర్ అనేది ఒక డాట్ లాగా కనిపిస్తుంది. సో ఈ కాలం దగ్గర నుంచి డిఫరెంట్ బీమ్స్ సైడ్కి వెళ్ళి ఉన్నాయండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీమ్కి వచ్చేసి ఒక ఎండ్ ఏమో కాలము, ఇంకొక ఎండ్ వచ్చేసి ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ కూడా ఫిక్స్, ఇటువైపు వచ్చేసి ఇంకొక బీమ్ వెళ్ళింది, దిస్ ఈజ్ రోలర్, దిస్ ఈజ్ ఆల్సో రోలర్ ఆర్ హింజ్ వీ కెన్ కాల్, అండ్ దిస్ ఈజ్ ఫ్రీ ఎండ్, దట్ మీన్స్ క్యాంటిలీవర్ బీమ్, దిస్ బీమ్ ఈజ్ క్యాంటిలీవర్ బీమ్. సో ఏదో ఒక రీజన్ ద్వారా ఇక్కడ కొంత మూమెంట్ అనేది డెవలప్ చేస్తుంది, యాక్ట్ అవుతుంది అనుకున్నాం. మూమెంట్ ఎంత యాక్ట్ అవుతుంది, ఎం అనే ఒక మూమెంట్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాము అంటే దిస్ ఈజ్ ఎండ్ ఏ, ఎండ్ బి, ఎండ్ సి, ఎండ్ డి, ఎండ్ ఈ. సో దీనికి పేర్లు పెట్టుకున్నాము ప్రతి ఎండ్కి, రైట్. సో ఇక్కడ యాక్ట్ అవుతున్న మూమెంట్ ఎంత అండి, ఎం. సో ఇక్కడ యాక్ట్ అవుతున్న ఈ మూమెంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను, ఏ అనేది ఈ బీమ్ వచ్చేసి నేను, ఈ బీమ్ వచ్చేసి నువ్వు, ఇది వచ్చేసి మన ఫ్రెండ్, ఇది మీ కజిన్, ఇది మీ బ్రదర్. ఓకే. సో నా దగ్గర ఎక్కువ స్ట్రెంగ్త్ ఉందనుకోండి, ఈ యాక్ట్ అయ్యే లోడ్, దట్ మీన్స్ మూమెంట్, ఈ మూమెంట్ని నేను ఎక్కువ తీసుకుంటా, దట్ మీన్స్ బీమ్ ఓఏ అనేది కొంచెం ఎక్కువ తీసుకోగలదు. సో నువ్వు నాకంటే స్ట్రాంగ్ కాబట్టి ఓబి అనేది బీమ్, దట్ బీమ్ ఈజ్ యూ, నువ్వేం చేస్తావు, నాకంటే కొంచెం స్ట్రాంగ్ ఉన్నావు కాబట్టి నాకంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోగలవు నువ్వు. సో బట్ యువర్ కజిన్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, మంచిగా స్ట్రాంగ్గా లేడనుకో ఏం చేస్తావు, కొంచెం తక్కువ తీసుకోగలడు లోడు. సో ఇంకొకరు ఏంటి, మీ కజిన్, మీ బ్రదరు, వాళ్ళు కూడా కొంచెం వీక్గా ఉన్నారనుకో, వాళ్ళు కూడా కొంచెం తక్కువ లోడ్ తీసుకోగలరు. దట్ మీన్స్ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో ఇక్కడ ఈ కాలం దగ్గర యాక్ట్ అవుతున్న లోడు, దట్ మీన్స్ మూమెంట్, ఈ మూమెంట్ని ఈ అన్ని బీమ్స్ అనేవి ఈక్వల్గా షేర్ చేసుకోలేవు. ఎందుకని, ఈ ఫిక్స్డ్ ఎండ్ ఉంది కాబట్టి దీనికి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ, ఇది ఫిక్స్డ్ ఎండ్ ఉంది కాబట్టి దీనికి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ, ఇక్కడ ఫ్రీ ఎండ్ ఉంది కాబట్టి దీనికి అసలు స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంది, పిన్ సపోర్టు, వీటికి వన్ కంపేర్ టు దీస్ టూ, ఈ రెండింటికంటే కొంచెం స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బీమ్, ఓకే, ఒక్కొక్క బీమ్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి దాని స్ట్రెంగ్త్కి తగ్గట్టుగా అది షేర్ చేసుకుంటుంది. ఓకేనా, షేర్ చేసుకుంటుంది. అలా షేర్ చేసుకోవడానికి మనం ఏమంటాము, డిస్ట్రిబ్యూటింగ్. ఓకే, దిస్ మూమెంట్ ఎం ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ బై ఆల్ దీస్ 5 బీమ్స్. ఓకే. సో దాని స్ట్రెంత్కి తగ్గట్టుగా అది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. దాన్ని మనం ఏమని చెప్పచ్చు అంటే బేస్డ్ ఆన్ స్టిఫ్నెస్ ఆఫ్ ది బీమ్, బేస్డ్ ఆన్ స్టిఫ్నెస్. సో స్టిఫ్నెస్ ఏ బీమ్కి, దట్ మీన్స్ ఓఏ అనే బీమ్కి స్టిఫ్నెస్ ఎక్కువ ఉన్నదంటే ఎక్కువ షేర్ చేసుకుంటుంది, తక్కువ ఉన్నదంటే తక్కువ తీసుకుంటుంది. అలాగా సో స్టిఫ్నెస్ని బేస్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిద్దండి. ఓకే. సో ఫర్దర్గా డీప్గా పోయే ముందు మనం జస్ట్
వాట్ ఈస్ ద ఫార్ములా అనేది చూసుకుందామండి. ఓకే, ఒక్కొక్కటి కొంత షేర్ చేసుకోగలదు బేస్డ్ ఆన్ ది స్టిఫ్నెస్. ఒక బీమ్కి ఉన్న స్టిఫ్నెస్ని బేస్ చేసుకొని అవి షేర్ చేసుకుంటాయి అనుకుందాం. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు స్టిఫ్నెస్కి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బీమ్ ఓఏ అనే బీమ్కి నేను స్టిఫ్నెస్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే, సో దీని స్టిఫ్నెస్ వచ్చేసి K1, దీని స్టిఫ్నెస్ వచ్చేసి K2, దీని స్టిఫ్నెస్ వచ్చేసి K3 అండ్ ఓడి అనే దానికి K4, అదేవిధంగా ఓఈ అనే దానికి స్టిఫ్నెస్ K5. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టిఫ్నెస్ ఉంటుంది కాబట్టి ఇఫ్ ఐ వాంట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఫర్ బీమ్ 1 అనుకున్నాను అనుకోండి, దట్ మీన్స్ ఓఏ అనే దానికి డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ కావాలనుకుంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు స్టిఫ్నెస్ ఆఫ్ బీమ్ బై స్టిఫ్నెస్ ఆఫ్ ఆల్ బీమ్స్. స్టిఫ్నెస్ ఆఫ్ ఆల్ బీమ్స్. సో ఈ ఫార్ములా కానీ యూజ్ చేసుకుంటే ఐ కెన్ క్యాలిక్యులేట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఫర్ బీమ్ ఓఏ. ఓఏకి నేను డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ముందు ఏం తెలిసి ఉండాలి? స్టిఫ్నెస్ తెలిసి ఉండాలి. ఓకే, సో ఓఏ యొక్క స్టిఫ్నెస్ ఎంత, ఓబి యొక్క స్టిఫ్నెస్ ఎంత, ఓసి యొక్క స్టిఫ్నెస్ ఎంత, అలాగా ప్రతిదానికి స్టిఫ్నెస్ ఎంత ఉంది అనేది మనకి ముందే తెలిసి ఉండాలన్నమాట. ఓకే, రైట్. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ క్యాలిక్యులేట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. సో ఫర్దర్గా ఇంకా ఏమంటే చెప్పాలంటే నోట్, ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, సో ఈ కాలం దగ్గర నుంచి అన్నీ షేర్ చేసుకుంటున్నాయి. ఓఏ షేర్ చేసుకుంటుంది, ఓబీ షేర్ చేసుకుంటుంది, ఓసి షేర్ చేసుకుంటుంది, అన్నీ షేర్ చేసుకుంటున్నాయి. బట్ ఏంటి 100%, ఎం అనేది 100% అనుకుంటే ఈ 100%ని ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి ఫైనల్గా అన్ని పర్సంటేజ్లు సమ్ చేసుకుంటే ఏం రావాలి? 1 రావాలి. దట్ మీన్స్ సమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ distribution factors of all beams at joint equal to 1. Okay, now simple language, sum of distribution factors of all beams at joint equal to 1. సో ఇక్కడ చూడండి, ఈ జాయింట్ ఓ అనే దగ్గర కాలం ఓ అనే దగ్గర అన్నిటిని దీనికి ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్, దీనికి వచ్చిన డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్, దీనికి వచ్చిన డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్, అదేవిధంగా దీనికి వచ్చిన డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్, అదేవిధంగా దీనికి వచ్చిన డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్, వీటన్నిటిని ఫ్యాక్టర్స్ మొత్తాన్ని మనం సమ్ చేసుకుంటే లాస్ట్లో ఎంత రావాలి? 1 రావాలి. దట్ మీన్స్ 100%. ఓకే, సో ఇది ఒక 30, ఇది ఒక 40, ఇది ఒక 50, ఇది ఒక 1, ఇది ఒక 2, ఇట్లా షేర్ చేసుకుంటాయి కదా పర్సంటేజెస్. సో మొత్తం పర్సంటేజెస్ మొత్తాన్ని సమ్ చేసుకుంటే ఏం రావాలి? 100% రావాలి. 100% మీన్స్ 1. 80% అంటే ఎంత? 0.8. ఓకే, అలాగా. సో టోటల్ సమ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ కరస్పాండింగ్ టు ద జాయింట్, ఈ జాయింట్కి సంబంధించిన అన్ని బీమ్స్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ని సమ్ చేసుకుంటే ఎంత రావాలి? 1 రావాలి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి క్యారీ ఓవర్ ఫ్యాక్టర్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఐఎమ్ కన్సిడరింగ్ 1 పిన్ సపోర్ట్, అదేవిధంగా ఒక ఫిక్స్డ్ సపోర్ట్. ఒక పిన్ సపోర్ట్ని ఒక ఫిక్స్డ్ సపోర్ట్ ఉండే ఒక బీమ్ని నేను తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎం అనే ఒక లోడ్ లేదా సమ్ మూమెంట్ అనేది అప్లై చేస్తున్నాను. సమ్ మూమెంట్, ఎం అనే మూమెంట్ని అప్లై చేస్తున్నాను. ఈ లోడ్ అప్లై చేయడం వల్ల ఇదేమవుతుంది? డిఫ్లెక్షన్ జరుగుతుంది. సో ఇది ఫిక్స్డ్ సపోర్ట్ కదా, ఫిక్స్డ్ సపోర్ట్ అనేది సపోర్ట్ దగ్గర డిఫ్లెక్షన్ ఉండదు. బికాజ్ ఇక్కడ రెసిస్టెన్స్గా కొంత మూమెంట్ డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అప్లై చేసిన ఈ లోడ్ వల్ల ఇక్కడ కొంత యాంగులర్ డిఫార్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఇది వంగుతుంది కదా, ఇలా వంగిన తర్వాత ఇక్కడ సపోర్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది? ఖచ్చితంగా ఇది డిఫ్లెక్షన్ ప్రొలాంగ్ కాకుండా ఈ నేచర్, ఫిక్స్డ్ సపోర్ట్ యొక్క నేచరే ఏంటి? సపోర్ట్ దగ్గర ఎటువంటి రొటేషన్ జరగనివ్వదు. సో ఇండైరెక్ట్గా ఇక్కడ ఎంతో కొంత మూమెంట్ ఇండైరెక్ట్గా డెవలప్ అవుతుంది. ఓకేనా? నువ్వు ఇక్కడ అప్లై చేసినా కూడా ఇక్కడ ఈ రొటేషన్ ఆపడం కోసం
ఆపడం కోసం ఇండైరెక్ట్గా ఎంతో కొంత రెసిస్టింగ్ మూమెంట్ ఇక్కడ డెవలప్ అవుతుంది. ఆ రెసిస్టింగ్ మూమెంట్ని మనం ఏమంటామంటే ఎం డాష్ అనుకుందాం. ఈ రెసిస్టింగ్ మూమెంట్ని మనం అప్లై చేయకపోయినా ఏమైంది, దీనివల్ల ఇక్కడ ఇండైరెక్ట్గా కొంత డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిందని మనం ఏమనొచ్చు అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ కొంత క్యారీ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ కొంత క్యారీ అయింది. సో దీనివల్ల ఇక్కడ కొంత డెవలప్ అయింది కాబట్టి దీన్ని మనం ఏమంటాము, ఇండైరెక్ట్గా సమ్ మూమెంట్ ఈజ్ క్యారీ ఫార్వర్డెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, లేదా సపోర్ట్ ఏ టు సపోర్ట్ బి. ఇలా క్యారీ అవుతుంది కాబట్టి దిస్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ క్యారీ ఓవర్ మూమెంట్ అంటాం. దిస్ ఎం డాష్ ఈజ్ నథింగ్ బట్ క్యారీ ఓవర్ మూమెంట్. క్యారీ ఓవర్ మూమెంట్ ఎంత క్యారీడ్ అయ్యిందని తెలుసుకోవడం కోసం వీ హ్యావ్ ఎ ఫార్ములా. ఓకే, దట్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ క్యారీ ఓవర్ ఫ్యాక్టర్. క్యారీ ఓవర్ ఫ్యాక్టర్. సో క్యారీ ఓవర్ ఫ్యాక్టర్. సో ఎంత మూమెంట్ ఎంత మూమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి క్యారీ అయ్యింది అని తెలుసుకోవడం కోసం వీ హ్యావ్ ఎ ఫార్ములా. ఓకే రైట్. ఎంత మూమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి క్యారీ అయ్యింది అని తెలుసుకోవడం కోసం వీ హ్యావ్ ఎ ఫార్ములా. దట్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ ఎం డాష్ బై ఎం. ఎం డాష్ బై ఎం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 ఉంది, ఇది ఒక 20 ఉంది అనుకుంటే, సో 20/10 వేసామంటే ఏమవుతుందండి, 10/20 వేసామంటే ఏమవుతుంది, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/2. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/2. దట్ ఈజ్ నథింగ్ బట్ 0.5. అంటే హాఫ్ ఆఫ్ ది మూమెంట్, ఇక్కడ అప్లై చేసిన మూమెంట్లో హాఫ్ ఆఫ్ ది మూమెంట్ అనేది ఇక్కడికి డెవలప్ అవుతుంది అనమాట. సో దిస్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ క్యారీ ఓవర్ ఫ్యాక్టర్. క్యారీ ఓవర్ ఫ్యాక్టర్. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ క్యాలిక్యులేట్ క్యారీ ఓవర్ ఫ్యాక్టర్ బిట్వీన్ ది సపోర్ట్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యారీ ఓవర్ ఫ్యాక్టర్. క్యారీ ఓవర్ ఫ్యాక్టర్ ఫర్ ఫస్ట్ వన్ ఏంటి, ఫార్ అండ్ ఈజ్ ఫిక్స్డ్. ఫార్ అండ్ ఈజ్ ఫిక్స్డ్ అనుకుంటే క్యారీ ఓవర్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, 1/2 క్యాలిక్యులేట్ చేసుకుంటే వస్తుంది. ఓకే, అదేవిధంగా క్యారీ ఓవర్ ఫ్యాక్టర్ ఫార్ అండ్ ఈజ్ పిన్డ్. సో ఫార్ అండ్ ఈజ్ పిన్డ్ అనుకుంటే ఎంత, 0. వీ నో దట్ అట్ పిన్ సపోర్ట్ దేర్ వోంట్ బి ఎనీ మూమెంట్ని క్యారీ చేసే నేచరు పిన్ సపోర్ట్కి అసలు లేదు కాబట్టి క్యారీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇక్కడ లోడ్ అప్లై చేసినా కూడా ఇక్కడికి అది క్యారీ అవ్వదు. బికాజ్ దిస్ సపోర్ట్ నేచర్ ఈజ్ లైక్ దట్. ఇట్ కెనాట్ టేక్ ఎనీ మూమెంట్స్, ఇట్ కెనాట్ రెసిస్ట్ ఎనీ మూమెంట్స్, ఇట్ కెనాట్ ప్రొవైడ్ ఎనీ మూమెంట్. ఓకే, సో క్యారీ ఓవర్ ఫ్యాక్టర్. ఓకే, క్యారీ ఓవర్ ఫ్యాక్టర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, బై యూజింగ్ దిస్ ఫార్ములా. సో అది మనకి ప్రస్తుతానికి పక్కన పెడితే క్యారీ ఓవర్ ఫ్యాక్టర్ అనేదానికి ఇఫ్ ఫార్ అండ్ ఈజ్ ఫిక్స్డ్ అయితే హాఫ్, ఇఫ్ ఫార్ అండ్ ఈజ్ పిన్డ్ అయితే 0. నెక్స్ట్ వన్ ఈజ్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్. సో ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ అంటే ఏంటంటే, సో మనం ఏదో ఒక బీమ్ ఇస్తాడు ఇట్లాగా, కంటిన్యూస్ బీమ్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ కంటిన్యూస్ బీమ్. దిస్ ఈజ్ అ కంటిన్యూస్ బీమ్. సో మోర్ దెన్ 1 స్పాన్ ఉందంటే దాన్ని ఏమంటాము, కంటిన్యూస్ బీమ్ అంటాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్పాన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్పాన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్పాన్. సో దిస్ ఈజ్ 3 స్పాన్ కంటిన్యూస్ బీమ్. సో ఇలాంటి బీమ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, సో ప్రతి ఇంటర్మీడియట్ సపోర్ట్ని మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో ప్రతి ఇంటర్మీడియట్ సపోర్ట్ని మనం ఏమనుకోవాలి, ఫిక్స్డ్ సపోర్ట్ అనుకుంటాము. ఓకే, సో ప్రతి దాన్ని సపరేట్గా తీసుకొనేసి, సో ఏబీని ఒక విధంగా, బీసీ ఒకటి, సిడి ఒకటి అనుకుంటే ఏబీని సపరేట్గా తీసుకొని, బీసీని సపరేట్గా తీసుకొని, సిడిని సపరేట్గా తీసుకొని మనం మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఏబీలో ఇది ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ కొంత మూమెంట్ డెవలప్ అవుతుంది, ఇక్కడ కొంత మూమెంట్ డెవలప్ అవుతుంది ఏబీలో. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి, అవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, సో అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ సి ఏ ఫిక్స్డ్ బీమ్. ఏ అనే ఎండ్ ఫిక్స్ చేస్తున్నాం, బి అనే ఎండ్ ఫిక్స్ చేస్తున్నాం. ఇటువంటి బీమ్కి
సెంట్రల్ పాయింట్ లోడ్ టోటల్ లెంత్ ఎల్ అనుకుంటే సెంటర్లో L/2 సెంటర్లో సి అనే పాయింట్ దగ్గర మనం లోడ్ వేసినప్పుడు సో ఆ లోడ్ వల్ల ఈ సపోర్ట్ నేచర్ ఏంటి, ఇట్ కెనాట్ అలో రొటేషన్, వంగడానికి వీలు లేకుండా రెసిస్టెన్స్ అగైనెస్ట్ రొటేషన్ పైకి లేపుతుంది ఈ మూమెంట్. సో ఇట్లా వంగనీయకుండా కింద వంగనివ్వకుండా పైకి లేపి నెడుతుంది కాబట్టి ఇది స్ట్రైట్గానే ఉంటుంది. ఇనిషియల్గా స్ట్రైట్గా ఉంటుంది, కొంచెం దూరం పోయాక వంగుతుంది ఈ లోడ్ వల్ల, మళ్ళీ స్ట్రైట్గా వస్తుంది. బికాజ్ ఈ ఫిక్స్డ్ సపోర్ట్ రొటేషన్ అలో చేయదు, వంగనివ్వదు. కొంచెం దూరం పోయిన తర్వాత వంగొచ్చు. సో దిస్ మూమెంట్ ఏ దగ్గర డెవలప్ అయ్యే మూమెంట్ని మనం ఏమంటున్నాము, మూమెంట్ ఏబి అంటున్నాం. మూమెంట్ ఏబి. సో ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ ఎట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు WL/8. సో ఈ మైనస్ ఎందుకు పెట్టాను అంటే దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. సో క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ నెగటివ్. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది కాబట్టి నెగిటివ్ సింబల్ పెట్టుకున్నాం. అదేవిధంగా ఈ సపోర్ట్ ఏ దగ్గర వచ్చే మూమెంట్ ఏంటి, క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి పాజిటివ్ పెట్టుకోవచ్చు, పాజిటివ్. అండ్ దిస్ మూమెంట్ ఈజ్ మూమెంట్ BA ఈజ్ ఈక్వల్ టు WL/8. సో దీస్ ఆర్ ది టూ ఫార్ములాస్ వెన్ లోడ్ ఈజ్ అప్లైడ్ ఎట్ సెంటర్. అలా కాకుండా ఇఫ్ సేమ్ బీమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ W/మీటర్, ఒక మీటర్ లెంత్లో ఎంత లోడ్ ఉంది, W అనే లోడ్ ఉంది. సో దీనికి కూడా ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్, ఈ మూమెంట్ సో ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర మూమెంట్ ఉంటుంది, ఈ ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర కూడా మూమెంట్ ఉంటుంది. సో కింద కొంగనీయకుండా పైకి నెడుతుంది, ఇక్కడ కింద కొంగనీయకుండా పైకి నెడుతుంది. సో దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ ఎట్ ఏ. సో దట్ ఒకే బీమ్కి రెండు మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏ దగ్గరికి సంబంధించింది కాబట్టి ఏబి అంటాము, ఇది బి దగ్గరికి సంబంధించింది కాబట్టి బిఏ అంటాము. ఓకే, ఏబి ఎంత అంటే -WL/12. ఇక్కడ మైనస్ సింబల్ ఎందుకు పెట్టాం, నెగిటివ్. బికాస్ దిస్ ఈజ్ పాజిటివ్ కాబట్టి క్లాక్ వైజ్ పాజిటివ్ కాబట్టి ప్లస్ సింబల్ పెట్టుకొని WL/12. ఓకే, సో బై యూజింగ్ దీస్ టూ ఫార్ములాస్ వీ కెన్ క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ వెన్ ఫిక్స్డ్ సపోర్ట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఓకే, దిస్ ఈజ్ ఫర్ పాయింట్ లోడ్, దిస్ ఈజ్ ఫర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దిస్ వన్. See, look at this one. So same beam subjected to point load at unknown distance. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో తెలియదు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో తెలియదు, బట్ టోటల్ లెంత్ ఈజ్ L. ఓకేనా. సో సమ్వేర్ ఇన్ మిడిల్ ఎక్కడో ఒక దగ్గర పడ్డది లోడ్. సో దీంటువంటి దానికి మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫిక్స్డ్ మూమెంట్ MABకి ఫార్ములా ఏంటి అంటే మైనస్ కాబట్టి మైనస్ WAB². సో సపోర్ట్కి ఆపోజిట్ డైరెక్షన్ ఉండడానికి స్క్వేర్. ఓకే, WAB²/L², ఇది ఫార్ములా. అదేవిధంగా MBAకి వచ్చేసి ఇది W. సో ఇక్కడ మూమెంట్ కావాలి కాబట్టి మనకి ఫార్ ఎండ్కి సంబంధించిన డిస్టెన్స్ ఎంత A. సో దానికి స్క్వేర్ పెట్టుకుంటాం ఇప్పుడు. సో ఇక్కడ కానీ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే Bకి స్క్వేర్ పెట్టుకుంటాము, ఇక్కడ కానీ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే Aకి స్క్వేర్ పెడతాము. ఓకే, సో WA²/B/L². సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ వెన్ లోడ్ ఈజ్ యాక్టింగ్ ఎట్ సమ్వేర్ ఇన్ ద స్పాన్. ఓకే, స్పాన్లో ఎక్కడో ఒక దగ్గర యాక్ట్ అవుతుంది. సరే, ఇది కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నామంటే సరిపోతుంది. వై? బికాస్ ఇప్పుడు A = L/2 అయిందనుకో, B = L/2 అయిందనుకో, ఈ రెండుని సబ్స్టిట్యూట్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము అంటే వీ విల్ గెట్ -WL/8. దిస్ ఈస్ WL/8. సో సబ్స్టిట్యూట్ చేసామంటే ఇవే వస్తాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిమెంబరింగ్ దిస్ థింగ్ we can remember, if you remember this one, it will be helpful for you to calculate fixed end movements at anywhere. Okay, when point load is acting, point load act అవుతున్నప్పుడు కనుక్కోవాలనుకుంటే WAB²/L², WA²B/L². సో ఈ రెండు ఫార్ములాస్ కానీ గుర్తున్నాయి అంటే we can solve any problem in this moment distribution method. ఓకే, సో ఇప్పటి వరకు మనము మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్కి సంబంధించిన 4 రిలేటెడ్ టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ టర్మ్స్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇలా ఎలా వాడుకోవాలి అనేది ఫర్దర్గా చూద్దామండి. ఓకే, రైట్.